गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगल। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున కైకేయి 2 వరాలు దశరథ మహారాజును అడిగారు. మిగతావన్నీ క్లోజ్ చేయండి, బుద్ధి మాత్రం ఓపెన్ పెట్టండి, అన్నీ క్లోజ్ చేయండి. పురాణం టైంలో ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో అది ఇంపోజిషన్గా మారుతుంది. పక్కన వాళ్ళు నాకు చెవులో చెప్తారు, లేదు బయటపడకుండా స్లిప్లో రాసి ఇవ్వండి, వాళ్ళకి ఆ ఇంపోజిషన్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదా పాపం పురాణం కంటే. అదే వాళ్ళతో ఎక్కువ చేయిద్దాం. ఎప్పుడైనా ఇష్టమైన పని ఎక్కువసేపు చేయిస్తే బాగా లైక్ చేస్తారు కదా, ఇష్టమైన పని ఎక్కువసార్లు చేయాలనుకుంటారు. అలా సరే, ఒక హాఫ్ అన్ అవరే వీలైతే ఇంకా ముందే క్లోజ్ చేద్దాం. తొందర క్లోజ్ చేసుకొని రామాయణం కూడా ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇంకా శ్రీరాముడు దశరథ మహారాజుని 2 వరాలు అడిగింది కైకేయి. నిన్నటి రోజున చెప్పుకున్నాం. అవి అడ్డు పెట్టుకొని భరతుడేమో రాజ్యాభిషేక్తుడు అవ్వాలా, ఏది రాముడి కోసం చేసిన డెకరేషన్లోనే ఆ అలంకరణలోనే భరతుడు రాజ్యాభిషేకం. 2వ వరం ఏంటి, రాముడు చూస్తుండగానే వెళ్ళిపోవాలి అడవికి. అంటే పొరపాటున బుద్ధి మారుతుందేమో, మనసు మార్చుకుంటారేమో. కైకేయికే తన మీద తనకు డౌటు, పొరపాటున రాముడు చూడంగానే ఇది కూడా నో అంటానేమో, అలా ఎలా అడిగేశానని అలా మారుతుందేమో చెప్పలేం కదా. మనం కూడా అందుకనే ఒక్కొక్కసారి మాటిస్తే వెంబడే చేయించుకుంటారు. కొన్ని ఇంపార్టెంట్ పనులు చూడు, ఇప్పుడే చేశారు, ఇప్పుడే చేయి అంటారు. మంచి పనులు అందుకని డిలే చేయొద్దంటారు, వెంబడే చేసేయాలి. ఎందుకంటే కుడి చేత్తో చేసే దానం ఎడం చేయికి తెలియకూడదంట. అంటే అర్థం ఏంటి, ఇది ఆపేయచ్చు, దీన్ని చేయనీయకుండా. మంచి పనిని మనం చేసే దానాలు అలా చేయాలంట. కుడి చేయితో చేసే దానం ఎడం చేయికి తెలియకుండా చేయాలంట. అంటే ఆగకూడదు ఇక దానం. చాలా గొప్ప లక్షణం. కర్ణుడు ఇవాళ స్టేటస్లో పెట్టాను, మేబీ చూసారు లేదో. కర్ణుడు అన్ని దానాలు చేశారు పాపం. ఆయన చనిపోయాక యమధర్మరాజు దగ్గర డిస్కషన్ వచ్చింది కర్ణుడి గురించి. ఈ పితృపక్షాలు ఎందుకు వచ్చినాయి, మహాలయ పక్షం ఎందుకు వచ్చిందని దాని మీద డిస్కషన్ వచ్చింది. గురుగారు చెప్తున్నారు ఏంటి అంటే, కర్ణుడు యమధర్మరాజుకి డిస్కషన్ వచ్చింది. ఆయనకి స్వర్గలోకం కదా, యుద్ధంలో చనిపోయిన వాడికి వీరస్వర్గం అన్నారు. అంటే యుద్ధంలో ఎవరు చనిపోయినా కూడా వీరస్వర్గం, స్వర్గలోకానికి వెళ్తారు వాళ్ళు. మన శత్రువులతో యుద్ధం చేసి మన సైనికులు చనిపోయినా కూడా స్వర్గలోకానికి వెళ్తారు డిఫాల్ట్గా, వీరస్వర్గం అంటారు. ఆ స్వర్గంలో కర్ణుడు తెలుసు కదా, మర్చిపోయారా? మొన్న ఏదో సినిమాలో కూడా కల్కిలో కూడా లాస్ట్లో వచ్చాడు కదా కర్ణుడు. మహాభారతంలో ఉంటాడు, అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తాడు. ఆ కర్ణుడు సూర్యపుత్రుడు. అలానే ఇంకెవరి పుత్రుడు, కుంతి పుత్రుడు. ఆ కర్ణుడు యమధర్మరాజు డిస్కషన్ వస్తే అన్నాడు, యమధర్మరాజు అన్నీ ఇస్తాడు ఆయనకి. అదేంటి తినడానికి ఏం లేవు, మిగతావన్నీ చూపిస్తావు, వెండి బంగారం అన్నీ చూపిస్తావు, తినడానికి ఏం లేదేంటి ఇక్కడ అని అడుగుతాడంట. నువ్వు తినడానికి తప్పితే అన్నీ చేసావు అన్నాడంట. నువ్వు ఎన్ని దానాలు చేసావంటే అన్నీ చేసావు. నీరు తినే పదార్థాలు తప్పితే అన్నీ చేసావు నువ్వు దానం అన్నారంట. అయ్యో మరి నాకు తినడానికి ఎట్లా అంటే, అవి చేస్తే కదా నీకు ఉండేది అన్నాడు. సరే రిక్వెస్ట్ చేసుకున్నాడంట కర్ణుడు యమధర్మరాజుని. ఏంటి అంటే, ఆయన నాకు కొంచెం ఒక అవకాశం ఇప్పించు, భూమి మీదకి వెళ్ళి ఆ తినేవి నీళ్ళు అవి దానం చేసుకొని వస్తాయి. ఎందుకంటే మనం ఏది దానం చేస్తే అదే మనకు ఉపయోగపడుతుంది. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. వేరే ధర్మాలకి ఇలాంటి సిస్టమ్ లేదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళు సనాతన ధర్మంని నమ్మిన వాళ్ళు. పునర్జన్మ వృత్తాంతం, పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతాము అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతం అంటే చనిపోయాక మళ్ళీ జీవుడు ఇంకో దేహాన్ని పొందుతాడు అని అర్థం. ఇది పడిపోతుంది కానీ లోపల ఉన్నది ఇంకో దానిలోకి వెళ్తుంది. అది ఎప్పుడు మనం చేసే పుణ్యాలు పాపాలు. పుణ్యం ఉన్నా శరీరం వస్తుంది, పాపం ఉన్నా శరీరం వస్తుంది. అది మనిషిదే వస్తుందా చెప్పడం కష్టం. లాస్ట్ ప్రాణం పోయే టైంలో మీ మనసులో ఏది ఉందో అదే మీ శరీరం నెక్స్ట్ జన్మకి. దేవుడేం డిసైడ్ చేయడు నీ పాపం వల్ల పుణ్యం వల్ల అని కాదు. పాపం పుణ్యాలు ఉంటాయి అకౌంట్లో, అట్లా ఉంది. పాపము పుణ్యం మళ్ళీ ప్లస్ మైనస్ మ్యాథ్స్లో క్యాన్సిల్ చేసినట్టు అవ్వదు. పాపము అనుభవించాల్సిందే, పుణ్యము అనుభవించాల్సిందే. ఏది ఎక్కువ ఉందో చూస్తారు, అది సెకండ్ ఆప్షన్. తక్కువ ఉన్నదాన్ని ఫస్ట్ అనుభవింపజేస్తారు. మీకు పుణ్యం ఇంత ఉందనుకోండి, పాపం అంత ఉందనుకోండి, ఫస్ట్ స్వర్గము అన్ని మంచి పనాలు, భూమిలోనే మంచి భోగాలు, మంచి కార్లు బంగళాలు, భార్య పిల్లలు, అంత పుణ్యం అయిపోయింది. ఏసీలోనే కూర్చోవడం, ఏసీలో కూర్చున్నంతసేపు పుణ్యం పోతూనే ఉందని అర్థం. అట్లనే ఏసీ బంద్ చేసుకొని కూర్చోమని కాదు, ఇంకొంచెం పుణ్యం చేసుకోండి అని అర్థం. పుణ్యం కరుగుతుందంటే ఏం చేయాలి, ఎంబడే పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసేది ఏంటి, ధర్మంగా ఉండడం, రామాయణం వినడం, రామకోట రాయడం, శివ అండం, గోవింద అండం. ఏముందమ్మా పుణ్యం చేసుకోవడం చాలా ఈజీ నాన్న. ఖాళీగా ఉన్నప్పుడల్లా గోవింద అనండి, శివ అనండి, అదే పుణ్యం అయిపోయింది.
మీరు పెద్ద పొయ్యి కూర్చొని హోమగుండంలో కూర్చొని ఏమైనా నెయ్యి పోయమన్నారా, లేదంటే సమిధలు వేయమన్నారా, లేదంటే కూర్చొని అభిషేకాలు గంటలు గంటలు చేయమన్నారా, మంత్రాలు చదవమన్నారా? గోవింద శివ అరుణాచల శివ శ్రీమాత్రే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. చూడండి పుణ్యం చేసుకోవడం ఎంత ఈజీయో. ఇప్పుడు నాకు వచ్చింది మీకు చెప్పినందుకు, విన్నందుకు వచ్చింది, మీకు వినిపించినందుకు వచ్చింది, చెప్పినందుకు వచ్చి నాకు రెండు వచ్చాయి. అందుకు బయటికి గట్టిగా చెప్పమంటారు. అంతేకాని నేను లోపల చెప్పుకుంటా మనసులో చెప్పుకుంటా అంటే నువ్వు మనసులో చెప్పుకుంటున్నావు, దయ్యం బట్టి మనసు ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఏ సినిమాలు చూస్తుందో లోపల. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందన నృత్యోర్ముక్షీయమామృతాత్. 2 లైన్స్ ఇవి రావాలి, లేదంటే అవ్వ అంటారు, ఎక్కిరించాలి. మీకు అన్నీ వచ్చు, పెద్ద పెద్ద పాటలు వచ్చు, డ్యాన్సులు వచ్చు. మీరు అమ్మ ఎవరిని ఏమి అనట్లేదు, జనరల్గా అంటున్నా. మన మెమరీ పవర్ ఎంత గొప్పదంటే మిస్యూజ్ అవుతుంది. అది ఉంటే ఉండనియండి అట్లా. దానివల్ల ప్రాబ్లం అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. మీరు గొప్ప సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, మీరు పెద్ద యూట్యూబర్ అవ్వచ్చు, బ్లాగర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యూజర్ అవ్వచ్చు, ఫేస్బుక్ యూజర్ అవ్వచ్చు, ఏదైనా సోషల్ మీడియా యూజర్ అవ్వచ్చు. దానిలోంచి ఆ 24 అవర్స్ దాన్ని మీరు స్పెండ్ చేసే దానిలో మీరు ఒక 2 మినిట్స్ తీయండి దేవుడికి. అది మానేయమంటే కష్టం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉరేసుకుంటాం, నెక్స్ట్ డే చచ్చిపోతాం కదా. మనం అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఏదొద్దన్నా కూడా. అంత వీక్ మైండ్స్ అయిపోయాం మనం. చెప్పులు మ్యాచ్ అవ్వకపోయినా చచ్చిపోతా, చెప్పు సైజ్ 8 బదులు 9 కొనుక్కున్నా చచ్చిపోతాం. అమ్మ వాళ్ళు చిన్న సైజ్ తెచ్చినా కూడా పోతాం, నేను చచ్చిపోతా, చెప్పుల సైజ్ సరిగ్గా లేదు నాకు, ఇట్లా తయారయ్యాం. పెన్ను క్యాప్ పోగొట్టుకున్నా కూడా చచ్చిపోతాం రేపు పొద్దున. అవునా కాదా? ఏంది ఇలానా ఉండేది? న్యూస్ పేపర్లో చూడట్లే, ప్రతిదానికి చావు ఒక్కటే రీజను. పానీపూరిలో బొద్దింకి వచ్చినా చావే, పానీపూరి నచ్చకపోయినా చావే, ఉప్పు ఎక్కువ పడ్డా చావే, కారమైనా చావే. రేపు పొద్దున మొగుడు కూడా ఎట్ట తయారంటే ఏం ఉప్పే లేదా అని చెప్పి భార్యను చంపేసిన మొగుడు, కూరలో ఉప్పే లేదని భార్యను చంపేశాడు భర్త. లేదు ఆఫీస్ నుంచి గంట లేట్ వచ్చాడని చెప్పి విడాకులు ఇచ్చిన భార్య. ఇట్లే ఉన్నాయి న్యూస్, చూడండి కావాలంటే. ఆయనకి నాకు పడట్లేదండి అంటారు. ఏ విషయంలో అమ్మా అంటే అవి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వినడానికి కూడా చిన్న చిన్న, మీరు ఇంకా బెటరు, కొంచెం స్ట్రాంగ్ రీజన్స్ ఇస్తారు. విడాకులు ఇచ్చుకునే వాళ్ళ రీజన్స్ వింటే నవ్వొస్తుంది మీకు. అరే దీనికి కూడా విడాకులు ఇచ్చుకుంటారా? పాప మా తండ్రి 75 లక్షలు 60 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే పుసుకుమని ఇచ్చేస్తారు నెక్స్ట్ డే విడాకులు, ఏదో జోబులో ఉన్న పేపర్ తీసి ఇచ్చినట్టు. అదన్నా కష్టం, ఇలా పెట్టి తీసియాలి పేపర్, అది కూడా మంది ఇవ్వాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో అలాంటి దిక్కుమాలిన పరిస్థితి రాకుండా ఉండాలని దేవుని రోజు ప్రార్థన చేయండి. మా ఆయన నాకు చాలా ఇష్టమైన ఆడపిల్లలు ఉండాలి, నా భార్య అందరికంటే ముఖ్యం, అందరికంటే బ్యూటిఫుల్ అనే ఆలోచనలో భర్త ఉండాలి. ఇంత మించి ఎటు చూడొద్దు, ఏమీ చేయొద్దు. తిట్టాడా, ఒక్కరోజు టైం ఇవ్వండి కదా. తిట్టాడని చెప్పి అమ్మ ఫోన్ చేసి అమ్మ ఎప్పుడు తిట్టలేదే, పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం తిట్టాడే అని ఏడ్చి గగ్గోలు పెట్టి ఆ అమ్మ 4 తిట్టి నువ్వే మీ అమ్మతో మీ ఆయన తిట్టిస్తే ఇంకా లోకం ఎందుకు తిట్టదు? ఏదో కోపంలో తిట్టాడు, ఒక్కరోజు ఓర్చుకో కదా. నెక్స్ట్ డే వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు, ఎందుకంటే నువ్వు తిండి పెడితేనే కదా వాడు బ్రతికేది. నీకు రెవల్యూషనరీ థాట్స్ బాగుంటాయి కదా. నన్ను తిడతావా, ఉండు నీకు రొట్టెలో ఉప్పు వేస్తా, లేదు ఉప్పు తీసేసి రొట్టె పెడతాను, లేదంటే అన్నం 1 గంట లేట్ చేస్తా. పాపం మీకోసం వాడు కష్టపడి చేస్తున్నాడు. మీరు హౌస్ వైఫ్గా ఉంటే వాడు ఎక్కడ పోయి సంపాదించాలి కదా. మా కోసమే కష్టపడుతున్నాడు. ఒక చిన్న, నేను ఇందాక కూడా మా అమ్మాయి ఎవరో కోపగిస్తేనే అదే అన్నా, ఇట్స్ ఓకే మా అని అనుకోమన్నా. కోపం వస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఉన్నారు నాటీ ఫెలోస్ ఉన్నారు, తమ్ముని కోపగించే బదులు రై నవ్వుతూనే బెదిరించండి, సంతోషంగా బెదిరించండి, ఆ ప్రివిలేజ్ తీసుకొని బెదిరించండి. నేను ఒక్కొక్కసారి తిడుతుంటా, హ్యాపీగా తిడతా. ఎలా తిడతా? వాళ్ళకి దెబ్బ తగలాలా, ఎట్ సేమ్ టైం వాళ్ళు గుండెకి హట్ అవ్వకూడదు. మారాలి మనిషి మారాలా, లోపల బాధ రాకూడదు. సంతోషంగా తిడతా. ఏరా బుద్ధి లేదా సాయి నీకు, లేట్ వస్తున్నావు అని అంట. వాడికి తెలుసు మా సార్ నాకు డియరెస్ట్, నేను మా సార్కి డియరెస్ట్ కాబట్టి నన్ను కాకపోతే ఎవరు తిడతాడు, నేను గాడిదని కాబట్టి నన్ను తిడతాడని వాడే అనుకుంటాడు. పాపం నేను గాడిదని కూడా అనక్కర్లే, నేను అనలేదు రోయ్, జస్ట్ చెప్తున్నా, అన్న కూడా పర్లేదు అంటావు. అలా చిన్న వాటికి అలా చేసుకోకండి. సరే రామాయణంలోకి వద్దాం. రోజు నేను చెప్పే రామాయణం పక్కన పెడదాం. సరే కైకేయి ఎంత దారుణమైన 2 వరాలు అడిగింది అంటే దశరథ మహారాజు కళ్ళిదిరిగి పడిపోయాడు. ఇదేంటి వరాలు ఇచ్చేసేసి కళ్ళిదిరిగి పడిపోయేంత పరిస్థితి వచ్చింది దశరథ మహారాజుకి. చూడండి కొంతసేపటి తేరుకున్నాడు, అంటే ఆయన షాక్ తీసుకోలేకపోయాడు. కొంతమంది చూడండి రెడీగా ఉంటారు కళ్ళిదిరిగి పడిపోవడానికి, పక్కన డామ్మన్న కూడా అయ్యో అని పడిపోతారు కళ్ళిదిరిగి. ఒక్కొక్కసారి మేము స్కూల్లో వింటుంటాం, ప్రేయర్ చేస్తుంటే కళ్ళిదిరిగి పడిపోయింది అమ్మాయి. మహానుభావులు చాలామంది ఉన్నారులే. చీ
ప్రేయర్ చేస్తే కూడా కళ్ళు తిరిగి పడిపోతారా? ఆ ఎండ కొంచెం పడంగానే కొంచెం చోట పోయంగానే గ్లూకోజ్ డౌన్ అయింది, లో బీపీ, షుగర్ బీపీ, ఏ బీపీ లో అయింది, పడిపోయారు ఎంబడే. ఏంటి అంత స్ట్రాంగ్ స్టామినా మంది? అబ్బో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఒక్కొక్కళ్ళు. అదో పోకిరినో దేనిలోనో కొడితే ఏదో అంటాడు కదా డైలాగు, మా ఏదో గోడ గుద్దితే పడిపోతుంది కదా అతడు దేనిలోనూ, అతడా అట్లా ఉండాలి స్ట్రాంగ్. పాపం వాడుకుంటున్నా కూడా చేయరిగేది, కానీ మన కోసం అలా చూపించాడు. గోడలు పగలగొట్టమని కాదు, నేను బుల్డోజర్లు ఉన్నాయి దానికోసం అనట్లే. స్టామినా డెవలప్ చేసుకోండి, మరి అంత వీక్ ఉండకండి అమ్మ. మనం చూడండి మానసికంగా వీకు, శారీరకంగా ఫిజికల్గా కూడా వీక్ అయితే ఇంకేమంటారు? ఇక దేనికోసం మీరు రేపు పొద్దున మీరు యూట్యూబ్లో చూడాలన్నా గేమ్స్ ఆడాలన్నా మీకైతే శక్తి ఉండాలి కదా. రేపు పొద్దున ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే మీకు గేమ్ ఆడుతూ ఇలా పడిపోతారు కళ్ళు తిరిగి, ఇక యూట్యూబ్లో ఇలా అనుకుంటూ ఇలా పడిపోతారు, ఇక అంత వీక్ ఉన్నారు. పోను వాటి కోసమన్నా గట్టిగా తినండి కదా. వేళ్లలో శక్తి లేకపోతే ఏం సహనా? వేళ్లలో శక్తి లేదానికి ఎట్లా ఆడుతావు? ఇట్లా చూసి ఆడాలా? మెడకాయ నొప్పి వచ్చేస్తుందా? మెడకాయ ఆలబడిపోతుంది రేపు పొద్దున. ఇట్లా ఆడుకోవాలి, సరిగ్గా తిను. గేమ్స్ కోసమన్నా గట్టిగా తినాలి. ఆలోచిస్తుంది. వేళ్లలో శక్తి ఉండాలా, నరాల్లో శక్తి రావాలంటే మంచిగా తినాలా, అప్పుడు గేమ్స్ ఆడగలవు నువ్వు. అర్థమైందా? అంటే నేను ఉట్టి సహనా అని అంటే అందరి గురించి, ఒక సహనా ఆడుతుందని కాదు, నేను కూడా ఆడుతుంటా అప్పుడప్పుడు అని చెప్పాలా. ఆడకపోయినా సపోర్ట్ కొంచెం. కొంతసేపటికి తేరుకున్నాడు. సరే దశరథ మహారాజు కళ్ళిదిరి పడిపోయాడు, కొద్దిసేపటికి తేరుకున్నాడు పాపం. అంటే ఈవిడ అలాంటి షాక్ ఇచ్చింది. భార్యల భర్తలకు ఎప్పుడు షాకులు ఇవ్వలేదు, ఎప్పుడు షాకులే ఉంటుంటాయి పాపం. తన్నుకొని వస్తున్న దుఃఖంతో అంటున్నాడు పాపం. లోపలించి బాధ వచ్చేసింది. ఆయన ఫస్ట్ వరానికి బాధపడలే, రెండో దానికి భయపడిపోయాడు. ఫస్ట్ది ఏంటి? భరతుడిని పట్టాభిషేకం చేయాలి, దానిలో ఏం ప్రాబ్లం ఉంది? పెద్దోడు కాకపోతే చిన్నోడు అవుతాడు. సరే ఎందుకో ఏమో రాముడిని అడిగితే రాముడు ఒప్పుకుంటాడు. రాముడి దగ్గర ఉన్న కన్వీనియన్స్ అది రావాలి మనకి. రాముడు ఎవరికైనా ఎందుకు నచ్చుతాడంటే అందరికి ఇష్టమైనట్టు ఉంటాడు. రాముడికి కొన్ని లక్షణాలు ఉన్నాయంటే గొప్ప గొప్పవి. తండ్రి దగ్గర నోరు తెరిచి ఎలా పడితే అలా మాట్లాడ్డంట, గురువు దగ్గర ఎలా పడితే అలా మాట్లాడ్డంట, ఆడవాళ్ళ దగ్గర ఎలా పడితే అలా మాట్లాడ్డంట. ఈ 3 లక్షణాలు వస్తే రాముడిలా తయారవుతారు. ఇది ఒకటి డెవలప్ చేసుకోవాలి. తండ్రి దగ్గర ఎలా పడితే ఎలా మాట్లాడ్డంటే తండ్రికి అన్నీ తెలుసు. ఒకవేళ ఏమైనా ఉంటే చెప్పాలే కానీ నాన్న తప్ప నీకేం తెలియదు పక్కన కూర్చోపా, నువ్వు ఓల్డ్ అండ్ గోల్డీ అని చెప్పి కూర్చోబెట్టద్దు. అర్థమైందా? సోఫాలో అలా చేయకూడదు, తప్పది. గురువుగారు కూడా మీకు ఏం తెలుసు గురుగారు, మీరు ఎప్పుడో 2004లో డిగ్రీ పాసు, నేను లేటెస్ట్ పాస్ లాస్ట్ ఇయర్. మీ మొహానికి ఏం తెలుసు టెక్నాలజీ? ఫేస్బుక్లో కూడా మొన్న నేనే నేర్పించాను మీకు సెట్టింగ్స్, ఇది యాక్సెప్ట్ ఇది రిజెక్ట్ అని. మీరు వచ్చి నాకు చెప్తున్నారా కూర్చొని పురాణాలు అంటారు. అలా చేయకూడదు. మూడోది, ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళకు ఉన్న దిక్కుమాల లక్షణం ఏంటంటే ఎక్కువ గొప్పలు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ 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 పైకి వెళ్ళి అక్కడి నుంచి పడతాడు. అమ్మాయి వెళ్ళిపోగానే, ఆవిడ వెళ్ళిపోగానే. ఎందుకు పైకి ఎవడెక్కమన్నాడు పైకి? మగవాళ్ళకున్న ఈ ఒక దిక్కుమాల లక్షణం ఏంటంటే ఆడవాళ్ళు భార్య లేదంటే వాళ్ళ ఫ్రెండ్సో లేదంటే ఇంకెవరన్నా ఉన్నా కూడా వాడి గురించి డండండండండండండండ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి, ఈరోజు మీ కరెంటు బిల్లు పలానా చౌరస్తా దగ్గర చెల్లించగలరు, ఇదంతా చెప్తూ ఉంటారు. వాడు కూర్చొని చెప్తారు. వీళ్ళేమో సార్ ఇలాంటి వాడు బోలెడు మందిని చూసారని వెళ్ళిపోతారు. వాళ్ళు డప్పు కొట్టేవాడి చోట ఏముంటుంది? డీజే దగ్గర గంట సేపు చెవు ఇట్లా పెట్టి, స్పీకర్ మైక్ దగ్గర ఇలా పెట్టండి, చెవు 6 పిన్ 7 పిన్ దగ్గర ఇలా పెట్టండి, దమ్ దమ్ దమ్. ఫస్ట్ టైం మాత్రం దమ్ దమ్ బాగుంటుంది. ఒక 1 మినిట్ తర్వాత ఏమనిపిస్తుంది? గుండెలు అయిపోతున్నాయేమో డౌట్ వస్తుంది. తర్వాత బ్రెయిన్ నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. అదే వస్తుంది ఆడపిల్లలకు కూడా ఆడవాళ్ళకు కూడా. డమ్ 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 కొడితే ఏమవుతుంది? ఒరే డప్పు స్టార్ట్ చేశాడు రా అని వెళ్ళిపోతారు. లేదంటే చందా పెట్టచ్చు చేతిలో, చావు డప్పు కొట్టాడరా అని చెప్పి రూపాయో 10 రూపాయలు పెడతారు. అదేనన్నా నేను చెప్పేది. ఓ చేతిలో చందా పెట్టినట్టు ఏదో ఒక మొహాన నవ్వు పడేసి వెళ్ళిపోతారా, పోన్లే నా వల్ల వీడొకడు బేకార్గాడు దొరికాడు తెలిసిందాక అని అనుకుంటారు. అలా ఉండకూడదు. రాముడు అలా చెయ్యడు. అందుకే రాముడికి అంతమంది ఫ్యాన్స్ ఉండడానికి కారణం ఈ 3 రీజన్స్ కూడా. ఏంటి? నాన్నకి మర్యాద, గురువుకి మర్యాద, ఆడవాళ్ళ దగ్గర అతివాగుడు ఉండదు. రాముడికి ఉన్న ఇంకో గొప్ప లక్షణం చెప్పనా? ఆయన ఎవరేం చెప్పినా కూడా మొత్తం శాంతంగా వింటాడు లాస్ట్ వరకు. నాన్న నీళ్ళు తిప్పొచ్చానేమో డౌట్ నాకు, ఒకసారి చూడు. రాముడు ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరేం చెప్పినా కూడా పూర్తిగా వింటాడు శాంతంగా. మధ్యలో కట్ చేయడు, పవర్ కట్ అయినట్టు మొత్తం వింటాడు. విని దానిలో ధర్మం ఏంటి అధర్మం ఏంటి క్లియర్గా చెప్తాడు. నీకు నచ్చిందా నచ్చలేదా నీ కర్మ అది. నేను మాత్రం ఇది ధర్మం ఇది అధర్మం, నీలో ఈ తప్పు ఉంది మార్చుకో, ఇది మంచిది చేస్తున్నావు ఇలానే చెయ్యి అని చెప్తాడు. అలిగిపోయాడు అనుకో, రాముడికి వాడు దూరం అవుతున్నాడు. రాముడికి ఏం ప్రాబ్లం లేదే.
ఇప్పుడు నిన్న అదే చెప్పుకున్నాం, అయోధ్య నుంచి రాముడు వెళ్ళాక అమంగళం అయిపోయింది మొత్తం, అవునా? అయోధ్యని ఏమని చెప్పుకున్నాం? విధవగా మారినట్టుగా చెప్పుకున్నాం అయోధ్యని. రాముడే మంగళం, రాముడే లేకపోతే ఇంకేం మంగళం అంటే గుర్తుపెట్టుకోండి, అయోధ్యలో రాముడు ఉంటేనే మంగళం కాదు, మన లోపల రాముడు ఉంటే కూడా మనకు మంగళమే. రాముడు ఈ శబ్దం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనుకున్నారనుకోండి, చాలా సింపుల్ చెప్తాను చూడండి. పుణ్యం చేసుకోవడంలో శ్రీరామ అనే ఒక్క శబ్దం కనుక మీరు చేస్తున్నారనుకోండి రోజు లోపల శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ శివుడు ఉంటాడు, ఎందుకంటే శివుడికి ఇష్టం శ్రీరామ అనే శబ్దం. శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుంది, ఎందుకంటే అమ్మవారికి శివుడు అంటే ఇష్టం. అమ్మవారు ఎక్కడుంటుందో అక్కడ వినాయకుడు వస్తాడు, ఎందుకంటే వినాయకుడికి అమ్మవారు అంటే ఇష్టం. వినాయకుడు ఎక్కడున్నాడు, సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు వినాయకుడు అంటే ఇష్టం. ఇదంతా పక్కన పెట్టండి, శివ కుటుంబం అంతా వచ్చేసింది మీ దగ్గర ఉంది. ఇటు హనుమంతుడు వచ్చాడు, శ్రీరామనంగానే వాడి చుట్టూ గద పట్టుకొని తిరుగుతుంటాడు సేఫ్టీ లాగా, ఎవడరా మా రామభక్తుడి దగ్గరకు వస్తాడని. హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమంతుడి యొక్క గొప్పతనం మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాతో పాటు కలిపి వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మాట వింటున్న వాళ్ళు మీ జీవితంలో హనుమంతుడు కనుక ఉన్నాడా, అందరి దేవతలు మీ దగ్గరకు వస్తారు. హనుమంతుడి దగ్గర గొప్ప బెనిఫిట్, గ్రేటెస్ట్ బెనిఫిట్ మనకున్నది ఏంటంటే, ఎంతమంది మీరు గురువులు చూస్తున్నారో అందరు హనుమంతుడు ఉపాసకులే. ఫస్ట్లో హనుమంతుడు పట్టుకున్న వాళ్ళే, రాఘవేంద్ర స్వామి, రామదాసు, తులసీదాసు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ జీవితంలో హనుమంతుల వారు వచ్చున్నారు. ఫస్ట్ మీరు హనుమంతుడి ఉపాసన బాగా చెయ్యండి, మీకు ఇష్టదైవం మీ దగ్గరకు వచ్చి ఉంటాడు, ఈయనే తీసుకొస్తాడు. తులసీదాస్ కథ చెప్పుకోలే, రాముడి కోసం తులసీదాస్ చేస్తుంటే హనుమంతుడే చెప్పాడు, రాముల వారు వచ్చిపోతున్నారు నువ్వే గుర్తుపట్టట్లేదని. అందుకని హనుమంతుడు ఉపాసన అందరూ చేయండి. ఉపాసన అంటే ఏదో ముక్కు మూసుకొని గాలి పీల్చకుండా చచ్చిపోమని కాదు. ఉపాసన అంటే ఏంటి? ఇప్పుడు దీక్ష అంటారు. దీక్ష అంటే ఏంటి? ఎవరు నన్ను ముట్టుకోవద్దు, నేను నేను ముట్టుకోను, నువ్వు నన్ను తినకు, నేను నేను తిన్ను, నేను పలాని తిన్ను, అవి తిన్ను, పైన పడుకోను, కింద పడుకోను, నీళ్ళు తాగను, ఇంకేం తాగుతాను. ఇదిగా దీక్ష అంటే. దీక్ష అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి దగ్గరగా జరగడం. ఇన్ని రోజులు ఇక్కడ పెట్టుకొని అక్కడెక్కడో ఉన్నావు, ఉండి దండం పెడుతున్నావు, లేదంటే ఇక్కడి నుంచే దండం పెడుతున్నావు. ఈ దగ్గర అనట్ల వాళ్ళు చెప్పేది దీక్షలో, ఈ దగ్గర కాదు, నీ మనసు దేవుడికి ఎంత దగ్గరికి వెళ్ళింది అది దీక్ష. అంటే అన్నీ మానేయమని కాదు, తలస్నానం చేయాల్సిందే, భూసైనం పడుకోవాల్సిందే, ఏకభుక్తం తినాల్సిందే, బ్రహ్మచర్యం పాటించాల్సిందే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్రహ్మచర్యం ఇవి మగవాళ్ళకే కాదు, బ్రహ్మచర్యం ఆడవాళ్ళకు కూడా. దీక్ష నియమాలు అందరికీ సమానమే. 41 రోజులు మండలం చేయాల్సిందే, దాన్ని మళ్ళీ 43, 47, 49 ఎవరికి దోస్తా చెప్తున్నారు. 41 రోజుల మండలం ఉండాల్సిందే, 42 దీక్ష సమాప్తి. రేపు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి, ఈసారి 13 రోజులు. ఎవరైనా దీక్ష ఇంట్రెస్ట్ ఉంటే ముందరే చెప్పండి, పేరెంట్స్ పర్మిషన్ తీసుకోండి. స్టూడెంట్స్కి అయితే ఒకలా ఉంటుంది, మేజర్స్ 18 years దాటిన వాళ్ళకి ఒకలా ఉంటుంది దీక్ష, మళ్ళీ గృహస్థులకైతే ఒకలా ఉంటుంది, వానప్రస్థులకు ఒకలా ఉంటుంది, సన్యాసులకు ఒకలా ఉంటుంది. అర్థమైందా? టఫెస్ట్ ఈ సన్యాస దీక్ష, అన్నిటికంటే టఫ్ సన్యాసమైన దీక్ష. వాళ్ళకి అంతా టఫే, నీళ్ళు కూడా తాక్కుండా ఉంటారు. ఎంత టఫ్, మన పొలిటీషియన్స్ లాగా కాదు. నిరాహార దీక్ష అని చెప్పి కింద నుంచి వస్తుంటాయి, పైనుంచి వస్తుంటాయి, బాత్రూంలో పోయినప్పుడు వస్తుంటాయి, వాళ్ళు ఎక్కడెక్కడ తింటారో వాళ్ళకే తెలవాలి దండం. అలాంటివి అనట్లే సన్యాస దీక్ష. అందుకనే వాళ్ళ మాటనే పవర్ఫుల్. మనం సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఒకసారి భక్తులు అడుగుతుంటారు, అది చెప్పా కదా, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కాంచీపురం, వారి దగ్గర ఒక ఆయన పెళ్లి చేసుకోవాలని వెళ్తే నేను ఒకసారి చెప్పాను కదా, డబ్బులు లేవండి నాకు కొంచెం ధనం ఇప్పించండి అంటే, నేను సన్యాసిని, నా దగ్గరే ఉంటాయి, కాంచీపురంలో కామాక్షి దేవి ఆవిడ వెళ్ళిన అడుగు ఇస్తుందన్నారు. ఈయన పాపం వెళ్ళాడు, ఈయనను గురువుగారిని నమ్ముకున్న భక్తుడు కాంచీపురం వెళ్ళాడు, అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేలోపల ఇంకో భక్తుడు వచ్చాడు, స్వామి మీకంటూ కానుక తెచ్చానిచ్చాడు. ఏంటది అన్నారు, అక్కడ పెట్టమన్నారు, ఎందుకంటే వాళ్ళు చేతితో ముట్టుకోరు సన్యాసులు, అక్కడ పెట్టమన్నారు. ఆ దండం ఉంటుంది కదా, దండం తీసి ఇలా చేయండి. ఏంటి అవి అన్నాడు, 15 వరహాలు అన్నాడు, అంటే బంగారు నాణాలు తెచ్చాడు 15. అర్థమైందా? ఆయన కూడా పెళ్ళికి కావాల్సినంత 15 వరాహాలే. అక్కడ కాంచీపురం వెళ్ళొచ్చు, సరే ఇక్కడ పెట్టాడు, స్వామి ఇది మీకే అన్నాడు, నేనేం చేసుకుంటాను బంగారం, నేను సన్యాసిని, నాకు వద్దన్నాడు. అయినా దేనికో ఒకటి దాన్ని వినియోగించని చెప్పి స్వామివారి దగ్గర పెట్టి ఈయన దండం పెట్టుకొని వెళ్ళిపోయారు, ప్రసాదం విభూతి ఏదో ఇచ్చారు, వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు కాంచీపురం వెళ్ళిన దండం పెట్టుకొని రాగానే ఈ కర్రతో ఇలా తోసి ఇదిగో అమ్మవారు ఇచ్చింది తీసుకొని ఇచ్చేశారు. ఆయనకు కావాల్సింది 15 వరహాలే, ఇక్కడ వచ్చింది 15 వరహాలే బంగారు నాణాలు. అలా ఉంటుంది వాళ్ళ శక్తి. కాంచీపురం అమ్మవారు ఇచ్చిందా, లేదంటే ఈయన మాటని కాంచీపురం అమ్మవారు నిలబెట్టిందా? గురువుగారి మాటని దేవత నిలబెడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురువుగారి మాటని ఎవరు నిలబెడతారో ఆయన నమ్ముకున్న దైవం నిలబెడుతుంది. ఎందుకంటే ఈయన ఆమెని పట్టుకొని ఉన్నాడు, నా మాటని నెగ్గించాల్సిందే. ఇప్పుడు నా పరువు తీశారనుకోండి, ఎవరి పరువు పోయినట్టు? నాదా పోయింది, నేను నమ్ముకున్నాడు పోయింది. నేను రోజు ఏం చెప్తాను, నా పరువు తీస్తావు, తీసుకో, నాదెందుకు పోతుంది, నేను నిన్ను నమ్ముకున్నా,
నేను నిర్దాక్ష్యంగా కింద పడిపోయాను అనుకో, ఎవరు పడిపోయాను? నేను పడిపోవాలి, నువ్వే పడిపోయావు, ఎందుకంటే నేను నిన్ను నమ్ముకున్నా కాబట్టి. ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, నాన్న చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, పిల్లాడు ఊరికి కింద పడుతున్నాడు అనుకో, నాన్నని అంటారా పిల్లాడిని అంటారా? ఏమై సరిగ్గా పట్టుకోవచ్చు కదా. పెద్దవాళ్ళు ఎవరు అంటారు? పట్టుకోవచ్చు కదా, ఊరికే పడిపోతున్నాడు పిల్లాడు అంటాడా లేదా? అంటే నాకు నడక రాదు కాబట్టి నేను పిల్లాడిలాగా, నా తండ్రి నన్ను పట్టుకొని నడిపియాలి కదా. ఆ బాధ్యత ఆయనకి మనం ఇస్తే కదా. మనం రోజు యాక్టింగ్ చేస్తున్నాం, బాధ్యత ఇవ్వాలి కదా ఆయనకి. మనం ఎప్పుడు ఇవ్వలేదే. మనం అంటాం చెయ్యి ఇస్తాం అంటే లాగేసుకుంటాం. ఆయన పాపం చెయ్యి ముందు పెడతాడు పట్టుకుందామని, మనం లాగేస్తాం. మన మనసు అటాచ్మెంట్ అట్లే ఉంటుంది. శివ 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 అంటే దగ్గర వచ్చి ఆయన వరే వీడిని పిలిచాడు అని వచ్చే లోపల మోహన్ తిప్పుకొని పోతూనే ఉంటాం. ఆయన పాపం అక్కడే వెయిట్ చేస్తుంటాడు, మళ్ళీ వీడు పిలుస్తాడేమో వెళ్దాంలే అని. ఇలా చేయకూడదు. మీరు ఏం లేదు, ఎన్నెన్నో తీసుకొచ్చి గుళ్ళో పోసి శివలింగం మీద పోసి అలా చేయొద్దనట్లే చెయ్యండి, మినిమంగా అది పెట్టండి. కానీ మనసుని మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టాలి, ఫుల్ ఫోకస్ ఉండాలి మనసుని. అలా చెప్పే గురువులు దొరకడం అదృష్టం. ఇవాళ ఒక మాట చెప్తాను. చిన్న బాయ్, 4 years బాయ్, భగవద్గీత క్లాసెస్ ఇవాళ స్టార్ట్ అయినాయి. పొద్దున స్టార్ట్ అయింది. 4 years పిల్లాడే. ఆ పేరెంట్స్ ఎంత సంతోషపడుతున్నారో, ఎంత సంతోషం అంటే నేనే షాక్ అయిపోయా అసలు. అబ్బా ఇంత ఉంటే ఖచ్చితంగా ఇంకా వాడి కోసం ఎక్కువ కష్టపడాలని వాడు నోట్స్ తెచ్చి నేనే నోట్స్ రాస్తున్నా వాడికి. ఎలా అయితే మీకు నేర్పించానో అలా వాడికి ఒక్కొక్క పాయింట్, స్నానం ఎలా చేయాలి నాన్న. 4 years బాయ్, ఆలోచన చేయండి. అది పూర్వజన్మలో పేరెంట్స్ చేసిన పుణ్యం వల్ల ఆ పిల్లాడు కాపాడబడుతున్నాడు. ఆ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్. కొంతమంది వస్తారు, రామాయణం ఎందుకండి అంటారు, మహానుభావులు. అలా వాళ్ళని తీసుకెళ్ళి లంకలో పడేయాలి. వాళ్ళ బెస్ట్ ప్లేస్ అదే. ఇప్పుడు లంకలో కూడా ఉండనియరు, ఎందుకంటే అక్కడ విభీషణుడు పాలిస్తున్నాడు కదా. సముద్రమో ఇంకెక్కడ నేయాలి. సరే, మరి రామాయణంలోకి వచ్చేద్దాం. కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? రాముడు నీకేం అపకారం చేశాడు? నిజంగానే రాముడు ఏమైనా చేశాడా కైకేయికి అపకారం? మరి ఎందుకు ఇలాంటి కఠినమైన కోరిక కోరింది? తల్లి కదా, అదే అంటారు, ఎంతైనా పెంపుడు తల్లే, కన్న తల్లే. పెంపుడు తల్లి అంటే పెంచుకుంది, కడుపులోంచి వచ్చిన తల్లి ప్రేమ వేరు. ఎంత చూడండి, ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ చెప్తుంటారు గురువులు, ఎంత బాగా చెప్తారంటే, తన కన్న కొడుకే కడుపులోంచి వచ్చిన వాడే అమ్మని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పడేస్తాడు చెప్పకుండా. అమ్మని చూసి పక్కనున్న వాళ్ళు అడుగుతారు, ఏమ్మా మీ అబ్బాయి దించెళ్ళాడంటే, అవునమ్మా వాడికి ఏం కష్టం వచ్చిందో పాపం నా వల్ల, అందుకే నన్ను దించాడు కానీ అంటుంది. కానీ దరిద్రుడు వాడు నన్ను దించిపోయాడు, వాడిని అనవసరం కన్నాను, ఇలా ఎప్పుడు తల్లి నోట్ల నుంచి రాదు. పొరపాటు పక్కనోళ్ళు, ఏమ్మా మీ కొడుకు అంత దరిద్రుడా, ఎందుకు నిన్ను దించాడు, ఆ బుద్ధి లేదా అది అంటే, అమ్మ అలా తిట్టకండమ్మా, నా ఇష్యూ కూడా పోసుకొని వాడు చల్లగా ఉండాలని అంటది. తల్లి అంటే అంతే. ఇక అలాంటి తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత మనది. మీరు కావాలంటే మీ ఇళ్లలో మీ అమ్మ మీకోసం పడే కష్టం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఎప్పుడైనా మీ విషయాల్లో ఎప్పుడన్నా ఎక్స్క్యూజ్ కానీ ఇవాళది రేపు అని పోస్ట్పోన్ చేయంగా చూసారా? మీ విషయంగా ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోండి. ఇది ఎందుకు చేసుకోమంటారంటే, అమ్మ ఉండగానే మీరు ఆవిడకి చేసి పెట్టాలి. అమ్మ వెళ్ళిపోయింది అనుకో, నెత్తి గోడకేసి కొట్టినా కూడా మళ్ళీ ఆ అమ్మ రాదు, వెళ్ళిపోతే రాదు. ఇక అంతే, ఈ జన్మకి ఈ అమ్మ ఇంతే, మన అదృష్టానికి దొరికింది. వెళ్ళిపోయింది అనుకో, నెక్స్ట్ జన్మలో కలుసుకుందాం మమ్మీ సీయూ అని అంటామా? కుదరదు, అయిపోయింది ఒక్కసారి. అందుకని ఉండగానే గుర్తించండి, గురువు ఉండగానే గుర్తించండి, అమ్మ ఉండగానే గుర్తించండి, నాన్న ఉండగానే గుర్తించండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. రేపు పొద్దున మీకు రియలైజ్ అయ్యే టైంకి డిలే అయిపోయింది ఆల్రెడీ. నా అదృష్టం, నేను గుర్తించా. మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారు, నేను మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. ఒక్కొక్కసారి మా అమ్మని సతాయిస్తుంటా. మా అమ్మ చాలా వీక్గా అయిపోయింది పాపం. నేను వెళ్తే ఇంకా చిన్నపిల్లల లక్షణాలు ఏదో చేస్తుంటా. ఇట్లా నడుస్తుంది, తోసేస్తే ఇట్లా కావాలని గోడకి, అమ్మ 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 అని గోడ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ మెల్లగా నవ్వుకుంటూ ఉంటా. అట్లా అటు ఇది ఏదో కలిగిస్తుంటా. ఆమెని తిడుతుంటుంది, అలా తోయకరా నువ్వు అది ఇది అంటే, అమ్మాయి పోలే తిట్టిందే అంటే యాక్టివ్గా ఉంది అని కొంచెం తిట్టించుకొని పోతుంటా అటు ఇటు. ఏదో ఒకటి, ఒక్కొక్కడు ఒక రకంగా ఉంటారు. మా నేత్రం ఉంది, పోయి ఎగ్గిరి కూర్చుంటుంది ఒళ్ళో, అమ్మ అమ్మ నా కాళ్ళు అంటాడు. మా శుభ వెళ్తుంది, వెళ్ళి ఏదో ఒకటి తిట్టచ్చు, నా ఏంది నువ్వు ఎప్పుడు ఇట్లా ఉంటావు, అమ్మ 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 అని మూలుగుతూ ఉంటావు అని ఎక్కిరిచి వస్తుంది. ఒక్కొక్కడు విధంగా ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు. అర్థమైందా? ఇది ఉండగానే గుర్తుపట్టండి, నేను అనేది అది. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి అందరూ. ఉండగానే తల్లి ప్రేమను గుర్తించండి, మళ్ళీ దొరకదు. అంత ప్యూర్. అసలు మీరు కోట్లు పోయండి, ఆ తల్లి రాదు. ఇందాక చెప్పుకున్నాం కదా, కౌసల్యే, కైకేయి కౌసల్య పొమ్మంది అడవికి. కౌసల్య కంటే బాగా చూసుకున్న కైకేయే పొమ్మంది అడవికి. ఎందుకు? కన్న తల్లి కాదు కదా, కన్న తల్లి ప్రేమ అది. తండ్రి బయటికి పడ్డు, తండ్రి ప్రేమ కూడా తల్లి ప్రేమ లాంటిదే, ఇంకా గొప్పదని చెప్పాలి. ఎందుకు గొప్పదంటే, ఆయనది ఎక్కడా బయటపడదు. తల్లి ప్రేమ అన్న బయటికి కనబడుతుంది, తండ్రి ప్రేమ ఎక్కడా కనబడదు.
మీతోనే వద్దురా నీకు అవసరమా సైకిల్ అంటాడు. మళ్ళీ భార్య దగ్గర వెళ్ళి అంటాడు, వాడికి నిజంగా అవసరమా, వాడు వద్దని చెప్పాను కింద పడతాడేమో అందుకని భయానికి వద్దన్నాను, వాడు లేనిపోని కాళ్ళీర కొట్టుకుంటూ చూస్తూ ఊరుకోలేం కదా, చూడు ఒకసారి వీలైతే వాడు వద్దు అని అంటే గమ్మునుండు, సేఫ్. ఎందుకు వాడు కింద పడకుండా వాడే కాపాడుకున్నాడు. వాడు లేదు మొండికేసాను అనుకో ఇంకేం చేస్తాం ఇప్పించే అంటాడు. మీ దగ్గర ఏమంటాడు, నో అంటాడు గట్టిగా. అటు గురువు దగ్గర ఈ రెండూ కనపడతాయి. బుద్ధి లేదా, చదువుకోవాలి కదా డుమాలు కొట్టకుండా అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయ్యాక నాన్నలా తిట్టాడు, మళ్ళీ తర్వాత డుమాలు కొట్టకుండా రావాలి కదమ్మా, చదువుకోవాలి కదా, 10th 9th 8th చెప్తారు కదా, అలా వెంబడే అమ్మలా దిగిపోతాడు ఇటు. అందుకు గురువు వీళ్ళిద్దరి మించి పైన ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే గురువుని మేల్ ఫామ్ అని చూడడం ఫస్ట్ తప్పు, గురువుని ఫీమేల్ ఫామ్ అని చూడడం కూడా తప్పే. ఆడ గురువిని ఆర్ గురువు ఉన్నా ఆమె ఫీమేల్ అని చూడకూడదు, మహాపాపం. గురువు గారు మేల్ ఫామ్ అని చూడడం కూడా మహాపాపమే. జెండర్ చూసామనుకో మనిషి అయిపోయాడు. దేవుడు ఏ జెండర్ చెప్పలేము, దేవుడికి జెండరే లేదు. ఇంకోలాగా అర్థం చేసుకోకండి, దేవుడికి జెండర్ లేదంటే ఇప్పుడు ఫైర్ ఉంది, అగ్గిపుల్ల ఏ జెండర్, మంట దీపం వెలుగుతుంది అది ఏ జెండర్, వాటర్ ఏ జెండర్, గాలి ఏ జెండర్, భూమి ఏ జెండర్. మనం భూదేవి అని అంటున్నాం ఎందుకంటే పూజ చేయడానికి వీలుగా ఉండడానికి స్త్రీలింగము పుల్లింగమో పెట్టుకొని మనం దాన్ని సాటిస్ఫాక్షన్ కోసం అలా చేస్తున్నాం. నిజంగా దేవుడికి జెండర్ ఉందా, లేదు. శివుడు అమ్మవారుగా రాగలడు, అమ్మవారు శివుడుగా రాగలదు. మనకు డౌట్ వస్తాయని అర్ధనారీశ్వర రూపం కూడా పెట్టాడు. దీనిలో కూడా కొంతమంది దరిద్రులకు డౌట్, అట్టెట్టుంటుంది మేల్ ఫీమేల్ సగం సగంగా అని దిక్కుమాల క్వశ్చన్లో. ఆయన తలుచుకుంటే ఎట్లన్నా ఉంటాడు, నీకెందుకు, నీలో ఉన్న గాలినే ఆయన ఆడిస్తున్నప్పుడు నోరు మూసుకొని వినాలంతే. రాత్రి పడుకున్నాక ఏం చేస్తున్నాడు, ఆయనే గాలి పీలిపిస్తున్నాడు. కోపం వచ్చింది అనుకో పిచ్చి క్వశ్చన్ అడిగితే, అరే వీడు రాత్రి పడుకోగానే ఫస్ట్ 2 పిల్లలు లేపేయండి రా వీడిని అన్నాడు అనుకో, ఎత్తి పడేస్తారు అక్కడ పోయి, ఎందుకంటే పొద్దున కాలం గబ్బు వస్తుంది కాబట్టి. అవునా కాదా, అలా అలా నమ్మండి. సరే బ్యాక్ వచ్చేద్దాం. అలా గురువుకి జెండర్ పెట్టి చూడొద్దు. జెండర్ పెట్టి చూసినందువల్లనే ఇబ్బందులు కూడా వస్తున్నాయి. దానివల్ల ఏమంటారంటే ఇప్పుడు మేల్ ఫామ్ ఉన్నాడు అనుకో, అమ్మాయి వెళ్ళిందనుకో, అమ్మాయి ఒక్కతే వెళ్ళకూడదు, అబ్బాయి తోడు వెళ్ళాలా, లేదంటే అబ్బాయి వెళ్ళి గురువిని ఒక అన్మ్యారీడ్ గురువిని చెప్తున్నారు అనుకో, మేల్ ఒక్కడే పోయి అనుకో, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని అంటున్నారు. గురువు ఉంది, గురువు దగ్గర బిడ్డ వెళ్తున్నాడని రాదు ఆలోచన. గురువు దగ్గర కూతురు వెళ్తుంది, గురువు దగ్గర కొడుకు వెళ్తున్నాడు అనే ఆలోచన వస్తుందా, రాదు. ఎందుకు, నువ్వు గురువుని మేల్గా చూస్తేనేమో ఆడపిల్ల పోవద్దంటావు, ఫీమేల్గా చూస్తేనేమో అబ్బాయి పోవద్దంటావు. ఇక్కడే పోయింది, అయిపోయింది. ఇంకో డౌట్ రావచ్చు, మరి సేఫ్టీ ఆస్పెక్ట్ ఒకటి ఉంది కదా, చెప్పలేం కదా ఎవరు ఎట్లా ఉంటారో అని అన్నప్పుడు సనాతన ధర్మం ఆల్రెడీ చెప్పేసింది. ఏమని చెప్పింది, కన్న తల్లికి కొడుకుకే రిస్ట్రిక్షన్ పెట్టేసింది. ఒక ఏజ్ వచ్చాక అమ్మ ఉన్న రూమ్లోకి అబ్బాయి ఒక ఏజ్ వచ్చిన వాడు పోకూడదని చెప్పేసింది. అమ్మనే కాదు, చెల్లె ఉన్న అక్క ఉన్నా కూడా పోకూడదు. ఒక భార్య రూమ్లో మాత్రమే వెళ్ళాడు ఒక ఏజ్ వచ్చిన అబ్బాయి. అలానే అమ్మాయికి ఏం రిస్ట్రిక్షన్ పెట్టింది, తండ్రికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టింది. ఒక ఎదిగిన పిల్లని తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, బుగ్గలు బీగి లాగి ముద్దు పెట్టుకోవడం, దగ్గర చేసుకోవడం, ఇవి చేయొద్దని చెప్పేసింది. ఇలా చేసిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అది ధర్మం చెప్పింది. దాన్ని గుర్తు తెచ్చుకొని ఆ టైంకి అలా ప్రవర్తించకపోతే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. సొసైటీ ఎలా చూస్తుంది చెప్పలేము, అదొక రిమార్క్ పడిపోతుంది. ఇక నిజంగా పాపం ఆయన దృష్టిలో అలా ఉండకపోవచ్చు, కూతురుగానే చూస్తుండొచ్చు, లేదంటే ఆవిడ వాడిని కొడుకుగానే చూస్తుండొచ్చు. గురువిని అంటే గురుపత్ని, ఆ అబ్బాయి గురువు అనుకొని వెళ్ళాడు. ఎంతోమంది మాటలు చెప్తున్నారు కదా ఇవాళ రేపు మన యూట్యూబ్లో కూడా గురువులు ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు, గురు పొజిషన్లో ఆడవాళ్ళు అనకూడదు గురువుగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మగవాళ్ళు ముందుకెళ్ళి కూర్చుంటే ఇంకోలా చూసే సమాజం కూడా ఉంది కదా, ఆ పాపం వాడికి అంటుతుంది, అది వేరు. అందుకని గురువులు కూడా జాగ్రత్తగా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే ఇప్పుడు మేల్ చెప్తున్నాను అనుకో, ముందు మేల్ కూర్చోవాలి వెనక ఫీమేల్ కూర్చోవాలని, అదే ఫీమేల్ ఫామ్ చెప్తుంటే ముందు ఫీమేల్ కూర్చోవాలి వెనక మేల్ కూర్చోవాలని. ఇది వీళ్ళకు ఉన్న ప్రాబ్లం కాదు, సొసైటీకి ఉన్న ప్రాబ్లం. ఎలాగైతే చాకలోడు అన్నాడో సీతమ్మ అక్కడ ఉండొచ్చింది అని, అవునా కదా, పిచ్చిబావుడు ఆగాడు కదా, అలా సొసైటీ అన్నందువల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. ఇద్దరు మంచోళ్ళే, గురువు మంచోడే, శిష్యుడో మంచిదో, గురువిని కూడా మంచిదే, కానీ సొసైటీ వల్ల వీళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. అందుకు గురువులు ఆ ఫిల్టర్స్ పెట్టుకొని వెళ్ళాలి తప్పకుండా, లేదంటే పడిపోతారు. ఎవడికి నోటికి ఏది వస్తే అది వాగుతారు. సరే, రాముడు నీకేం అపకారం చేశాడు, నీ భరతుడి కంటే రాముడు గొప్పగా నీకు సేవ చేశాడు కదా, మరి ఎందుకు ఆయన అడవిలో పొమ్మంటావు అంటే, ఆయన భరతుడు రాజ్యాభిషేకం చేయమనేది ఇట్స్ ఓకే, అది నా పెద్ద ప్రాబ్లం కాదు. రాముడికి చెప్తే చేసేస్తాడు, ఒప్పుకుంటాడు, ఓకే నా తమ్ముడికే కదా, వాడికి చేస్తే నాకు చేసినట్టే అంటాడు ఇంకా రాముడు భరతుడికి చేయిస్తే. సో అది నాకు ప్రాబ్లం కాదు. కానీ నువ్వు రాముడిని అడవికి పొమ్మంటున్నావు, ఏం రీజను, నీకు అంత శత్రువు ఎట్లయిపోయాడు రాముడు? చూస్తూ మంచి ఎదురుగా పెరిగిన పిల్లాడు
వాడిని అంత కఠినంగా ఉన్న అడవికి తాపస వృత్తిలో, అంటే కాళ్ళకు చెప్పులు ఉంటాయో లేదో కూడా తెలియదు, మునివేషధారి అయి పోవాలి. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. అంటే వెళ్తే వస్తాడో లేదని, ఒకప్పుడు కాశీకి వెళ్తే వస్తాడో లేదా అనేవాళ్ళు, కాశీకి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్ళు. ఇవాళ కాశీకి రాత్రి పోతున్నా పొద్దున వస్తున్నా, మారిపోయింది కలియుగం. అప్పట్లో కాశీకి పోతున్నాడు అంటే అన్నీ వదిలేసుకొని పోయాడని అర్థం. ఇక భార్యకి చెప్పేస్తాడు, ఏమే కాశీకి పోతున్నా అక్కడే కలుసుకుందాం అంటాడు. అంటే ఈవిడ కూడా ఏదో రోజు అక్కడ పోవాలి ఆయన దగ్గరికి. ఆయన రాడు ఇంటికి, కూతుళ్ళకి మనవాళ్ళకి ఆస్తిలాన్ని పంపకాలు చేసేసుకొని. నేను కూడా అదే సిస్టంలో ఉన్నా, ఓల్డ్ సిస్టమ్. ఏదో రోజు అన్ని సెటిల్ చేసుకొని కాశీకి పోయి అట్టించటే కైలాసానికి పోవాలి. ఇది జీవితం ప్లాన్ చేసుకోవాలి మనకు మనం. మన బర్త్డేలు ప్లాన్ చేస్తాం, పెళ్ళిళ్ళు ప్లాన్ చేస్తాం, వచ్చే చావును ప్లాన్ చేసుకోవాలా వద్దా? ఇది విచిత్రంగా ఉంటుంది చెప్తే. అమ్మో ఇదేంద్రో సార్ ఏదో చావును ప్లాన్ చేసుకోండి. చావును ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్కి వేసుకొని చున్నీ వేసుకొని ప్లాన్ చేసుకోమని కాదు, అది నా ఉద్దేశం కాదు. న్యాచురల్ డెత్తే రావాలి ఎప్పుడైనా. మన చేతిలో లేదు ఇలా చంపేసుకోవడానికి, ఇలా వేసుకొని లాక్కోవడానికి, అలా కాదు. మన ఛాన్స్ ఇలా లేదు, న్యాచురల్ రావాలి. ఎందుకంటే నీ బర్త్ న్యాచురల్గా వచ్చింది కదా, అంతేగాని నువ్వు పుట్టాలని చెప్పేసి అనుకొని వచ్చావా? మనకంత సీన్ లేదు. దేవుడు అలా వస్తాడు సంకల్పం చేసుకొని, నేను రాముడిగా రావాలి, కృష్ణుడిగా రావాలి. మనకు అంత సీన్ లేదు కదా. మన పుట్టుక ఆయన చేతిలో ఉన్నప్పుడు మన చావు కూడా ఆయనకే వదిలేయాలి. కష్టం వస్తుంది, మనిషికే వస్తుంది కష్టం. చెట్టు పుట్టుకు వస్తాయా? నిజంగా చెట్టు పుట్టుకు కూడా వస్తాయి పాపం, వస్తాయి. మన ఇంటి ఎదురుకున్న వేప చెట్టు ఉందా, మనవాడెవడో చేసుకొని పోయాడు, మొత్తం కొమ్మలు కట్ చేశాడు. ఆ కాండం ఎర్రగా అయిపోయింది పాపం. నాకే అనిపించింది, నాకు చెయ్యి కట్ చేస్తే లోపల ఫ్లెష్ ఎర్రగా ఎలా కనబడుతుంది, అంత బాధ వేసేసి నాకు చెట్టును చూడగానే. ఒక స్క్విరిల్ పాపం ఎత్తుక్కుంటుంది, అన్ని బ్రాంచెస్ ఉన్న చెట్టు ఒక్క బ్రాంచ్ మిగిలింది. అది పాపం అటుపోతుంది ఇటుపోతుంది, ఇటుపోతుంది అటుపోతుంది, నాకు అర్థం కావట్లేదు ఎటుపోయింది నా గూడు అని. అంటే ఒక మనిషి వల్ల చూడండి, మన గ్రోత్ ఏమో కానీ మనిషి అందరికీ ఇబ్బందికరమే. మనిషి ఇబ్బంది, మన కాళ్ళకు మనమే తట్టుకుంటున్నాం, ఇంకో మనిషి మనకి తట్టుకుంటాం, మనం ఇంకోటి మనిషిని తట్టుతాం. అందరికి ఇబ్బందా కాదా? కుక్కను కూడా ఎందుకు పెంచుకుంటున్నాడు? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వాడికి అవసరం ఉంది కాబట్టి పెంచుకుంటున్నాడు. లేదంటే పిచ్చి కుక్క అంటాడు, ఆ కుక్క ఈ కుక్క అంటాడు, చంపేస్తాడు, రాళ్ళు పెట్టి కొట్టేసి ఎలా కొట్టేస్తాడు. వేరే వాడితో అంత బెనిఫిట్ లేదు కదా. ఇదంటే విశ్వాసంతో బౌవ్ అని అవతల వాడి మీదకి వెళ్తే మనకు సంతోషం, నేను వేసిన బిస్కెట్కి బాగా పోయి మురిగిందిరోయ్ అని. సరే రామాయణంలోకి వద్దాం. అలాంటి రాముణ్ణి అడవులకు పంపించడానికి నీకు నోరు ఎలా వచ్చిందని అడిగాడు దశరథ మహారాజు. ఎవరిని? కైకేయిని. నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైన బ్రతకలేను. ఇదిగో వీక్నెస్. దశరథుడి వీక్నెస్ ఏంటి? రాముడు. అంటే మిగతా వాళ్ళు కదా? మిగతా వాళ్ళు కూడా. ఎందుకు ఉండదమ్మా? అంత కష్టపడి కన్న తండ్రికి ఉండదా? పవన్ ధర్మమే, కానీ అంత వీక్ అవ్వద్దని. ఇది మీకు చెప్పట్లే, నాకు చెప్పుకుంటున్నా. నేను ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ఎంత అటాచ్ అయిపోతానంటే వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు అది కూడా తప్పై కూర్చుంటుంది. ఈయనకేం పనో ఆమెను గుర్తు చేసుకున్నాడు, ఈయనకేం పనో వాడిని గుర్తు చేసుకున్నారు. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ మెయిల్ ఇక్కడే చాలాసేపు కూర్చున్నాను అనుకోండి, పేరెంట్స్ ఫోన్ చేస్తారు, నీకేం పని రా ఊరికే. అబ్బాయిలు ఎవరో కూర్చుంటుంటారు 11:30, 12 వరకు ముచ్చట పెడుతుంటారు. నీకేం పని ఊరికే సార్ వాళ్ళ ఇంటికి పోతున్నాం అంటారు. దీనిలో మాకు ఒక ప్రమాదం ఉంది. పొరపాటున వాడు ఏదైనా పొద్దున ధర్మ మార్గంలో ఉన్నా కూడా పేరెంట్స్ అధర్మ మార్గంలో ఉండి ఈ ధర్మ మార్గం రావణాసుడికి రాముడు తప్పుగా కనబడ్డట్టుగా మీ గురుగారి దగ్గరికి వెళ్ళి పాడయ్యావా అంటారు. ఇది మాకు బోనస్, మంచి నేర్పించినందుకు మాకు బోనస్ వినడానికి ఇలాంటివి వినబడుతుంటాయి. అంతకుముందే బాగున్నాడు, వాళ్ళ సార్ దగ్గర పోయి ఇట్లా అయ్యాడంట. మేము కష్టపడి నెత్తినోరు కొట్టుకొని మా జీవితాలంతా నాశనం చేసుకొని బాగు చేద్దామని మేము తిట్లు తిని కష్టాలు పడి ఇంత చేసినా కూడా చాలా సింపుల్గా అనేస్తారు. ఆయన అంతే అంటారు. ఆయనతో ఉండి చూడండి కదా తెలుస్తుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా మంచి జరిగినా అది ఏందని చూడాలి కదా. ఒక మనిషికి ఒక జీవితం ఉంటుంది కదా, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. దాన్ని బట్టి ఇలా ఉన్నవాడు ఇలా చేస్తాడా? చేయడు. ఇలా ఉన్నవాడు ఇలా ఉంటాడా? ఉండడు. ఇలా ఉన్నవాడు ఎలా ఉంటాడు? అలానే ఉంటాడు. రామభక్తుడు ఎలా ఉంటాడు? రాముడిలానే ఉంటాడు. శివభక్తుడు ఎలా ఉంటాడు? శివుడిలా ఉంటాడు. శివుడు చేస్తే ఓకే, కానీ ఆయన శిష్యుడు చేస్తే ఒప్పుకోమంటే ఎట్లా? లోకం అలానే ఉంటుంది. సరే, చేతులు జోడిస్తున్న ఆఖరికి చూడని భార్యని దండం పెడుతున్నాడు. ఇది అమంగళం. ఎప్పుడైనా మీ భర్తలతో మీరు దండం పెట్టించుకోవద్దు. మీరు ఎంత అలగండి, ఆయన మరీ మీకు కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్టుగానో మీ చేతులు ఎత్తి దండం పెట్టేటట్టు కనుక ఇక్కడున్న ఆడపిల్లలు ఎవరన్నా ఫ్యూచర్లో చేస్తే అదే రోజు మీ మంగళత్వం పోతుంది. మీ మొగుడు పోయి మీరు అని ఎందుకనాలా? అలా చేసిన ఆడపిల్ల మీరందరూ బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు అనే ఉపమానం చెడు దగ్గర వాడకూడదు, గురువుగా నేను అసలు చెప్పకూడదు. అందరికీ మంగళం జరగాలి. ఎవరైతే ఆడపిల్ల అలా మొగుడిని కాళ్ళకి తెచ్చుకుందో, కాళ్ళ బేరానికి తెచ్చుకుందో, దండం పెట్టించుకుందో ఆవిడ మంగళత్వం అక్కడ పోయింది. అక్కడి నుంచి దేవుడు పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, వాడు అదంతా మాట తర్వాత సంగతి. నువ్వు అంతవరకు తెచ్చుకోవద్దు. అది ఏం జరిగింది అనేది పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి, ఏదైనా చేసుకోండి.
నీ మొగుడు నీ కాళ్ళ మీద పడద్దు, నీ మొగుడు నీకు దండం పెట్టకూడదు. వచ్చిన రోజున అక్కడి నుంచి ఎన్ని జన్మలు ఉంటాయో అంతవరకు మొగుడు తొందరగా పోయాడనే కండిషన్స్ చూస్తున్నామా? అలాంటివి కావచ్చు, లేదంటే పెళ్ళిళ్ళు జరగకపోవచ్చు, లేదంటే బాగా సతాయించే మొగుడు దొరకచ్చు. ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అంటే అలా ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళ అంటే నాకు తెలియదు. జనరల్ ధర్మం అయితే ఇలా చెప్పింది. మొగుడిని సతాయిస్తే నెక్స్ట్ టైంలో దేవుడు ఒకటే నీకు బెస్ట్ ఇచ్చాడు, నువ్వు దాన్ని సతాయించావు, ఏం చేస్తాడు? మీరే చెప్పండి, ఏం చేస్తాడు? నెక్స్ట్ ఏది వద్దో అది తీసేస్తాడు. మీరు ఏది వేస్ట్ చేస్తే అది తీసేస్తారు. 100 రూపీస్ ఇచ్చారు మీ డాడీ, వేస్ట్ చేశారు, నెక్స్ట్ టైం ఇస్తాడా? డాడీయే 100 రూపీస్కే అట్లా ఉంటే అన్నీ ఇచ్చిన ఆయనకి ఎంత ఉండాలి ఆలోచన? మిస్యూజ్ చేస్తున్నావు అంటాడు. సరే, నీ పాదాలు పట్టుకుంటా అని వచ్చాడు, అందువల్ల మంగళత్వం పోయింది. మొగుడిని కాళ్ళ వేరాన్ని తెచ్చుకుంది, అందుకనే విధవగా మారింది. ఆవిడొక్కతే అయిందా? మిగతా ఇద్దని కూడా విధవరాలు చేసింది. అంటే మనతో ఉన్న వాళ్ళతో జాగ్రత్త, వాడి వల్ల మన్నెత్తి మీద కూడా పిడుగు పడవచ్చు. వర్షం పడుతుంది, గొడుగేసుకొని పోతే పిడుగు పడుతుందిరా అన్నారు, ఒకడు గొడుగేసుకొని పోతున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒరే నేను కూడా తడుస్తున్నా అని గొడుగు కింద చేరారు, పిడుగు పడ్డది. ఏమైంది ఇప్పుడు? ఆడ దయవల్ల వీళ్ళిద్దరు కూడా పోయారు, ఒక గొడుగు కింద చేరారు కదా. అందుకు జాగ్రత్త, మీ ఫ్రెండ్స్ జాగ్రత్త, మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. నీ పాదాలు పట్టుకుంటా, రాముని మాత్రం నాకు దూరం చేయవద్దని బ్రతిమాలాడు. రాముని మాత్రం దూరం చేయకు, నీ కావాలి భరతుని రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తా, రాముని మాత్రం దూరం చేయద్దు అంటున్నాడు. ఎవరన్నారు? మా ముచ్చట సంఘం ప్రెసిడెంట్లు, ముచ్చట సంఘం ప్రెసిడెంట్లు అందరు చెప్పండి, ఎవరన్నారు ఆ మాట? కైకేయి మాత్రం మారలేదు. మారుతుందా? ఫుల్ పాయిజన్ ఎక్కిచ్చేసింది మందర. ఎలా ఇచ్చింది? బండరాయి కైకేయి మనసు ఒకటే, అది మారదు, దాన్ని మార్చలేము. అలా మారింది. కఠినశీల కన్నీటికి కరుగుతుందా? ఎంత బాధపడినా బండరాయి అయిన మనసు మారదు. అక్కడ ఎంత మాగినా గొంతు నొప్పి తప్పితే మారదు. అలా మీరు ఉండొద్దు. ఏదైనా మంచి విషయం చెప్తే మాడిఫై చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ఈగోలు పెట్టుకోకండి. నేను ఎందుకు వినాలా, నేను ఇలానే బాగున్నా, నేను ఇలానే ఉంటా అంటే కష్టాలు వచ్చిన రోజు ఇలా ఉండడానికి ఉండదు ఇక. ఎందుకంటే అది దాని తగ్గట్టు మార్చేసుకుంటుంది. కష్టం ఒక్కసారి జీవితంలో వస్తే నేను ఇలానే ఉంటా అనడానికి లేదుగా, అది దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. చెప్పులు లేకుండా తిరగాల్సి వచ్చే రోజులు వస్తాయి, తిండి లేకుండా బ్రతకాల్సిన రోజులు వస్తాయి, ఎవరికి మొహం చూపకుండా బ్రతకాల్సిన రోజులు వస్తాయి, ఎవరితో మాట్లాడాలని లేకుండా ఉండే రోజులు వస్తాయి. అందరు శత్రువులు అయిపోతారు. అర్థమైందా? కష్టాలు అలా వస్తాయి. బాగా బ్రతికి బాగా పేరున్నవాడు పేరు మొత్తం పోవచ్చు, అందరితో కలిసి తిరిగేవాడు ఎవ్వరికి లేకుండా అయిపోవచ్చు. బాగుంటుందా అట్లా లైఫ్? అందుకే ధర్మంగా ముందే ఉంటే అలాంటి రోజులు రాకుండా జాగ్రత్త పడి ధర్మ మార్గంలో రాముడు చెప్పింది, వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని దగ్గర పెట్టుకొని అలా ఫాలో అవ్వడం మంచిది అని చెప్పుకుంటూ మంగళం వెళ్తాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం.